నమస్తే. ప్రస్తుతం మనతో పాటు క్రియేటివ్ డైరెక్టర్ అలాగే పొలిటికల్ అనలిస్ట్ గీతా కృష్ణ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. అంటే రేణు దేశాయ్ ఒక వీడియో షేర్ చేస్తూ అంటే జానీ మూవీలోని క్లిప్స్ జాయిన్ చేస్తూ వీటిని షేర్ చేశారు. అండ్ షేర్ చేస్తూ ఇది నేనైనా అన్నట్టుగా ఒక వీడియో అంటే ఒక పోస్ట్ పెట్టారు. అంటే తను పాత జ్ఞాపకాలని నెవరేసుకుంటున్నారు అని చెప్పేసి ఫ్యాన్స్ కూడా ఇంకా అన్నయ్యను మర్చిపోలేదు వదిన అన్నట్టుగా మాట్లాడుకుంటున్నారు. కానీ అంటే తను ఇంకొన్ని నెగిటివ్ కామెంట్స్ ఏమొస్తున్నాయంటే పవన్ కళ్యాణ్తో విడిపోయాను, నాకు ఆయనతో సంబంధం లేదు అని ఇన్ని రోజులు మాట్లాడారు, మళ్ళీ ఈ వీడియో ఎందుకు పెట్టారు అని కూడా మాట్లాడుతున్నారు. అసలు మనం ఎలా చూడొచ్చు అంటారు? ఎవరు ఎలా చూస్తున్నా కాబట్టి నేను ఒకేలా చూస్తాను. ఎందుకంటే ఆ అమ్మాయి నేనే పట్టుకొచ్చాను మొట్టమొదటి. చాలాసార్లు చెప్పి దానికి ఎవడో తెలిసి వేరే పుష్పం గారు ఈయనే తీసుకొచ్చారట. ఒక ఎగతాళిగా పెట్టాడు. మరి ఎదవా నేనే ఆ అమ్మాయిని సెలెక్ట్ చేసి సనంద సి హోటల్లో జూహులో టైమ్ సినిమాకి బుక్ చేశాను అమ్మాయిని. ఓకే, తర్వాత తను ఫెమినా టెస్ట్కి వెళ్ళినప్పుడు ఆ అమ్మాయి యొక్క శరీర సౌష్ఠవంలో కొన్ని తగ్గాలి. మీకు అర్థమైందా? దాని వైటల్ స్టాటిస్టిక్స్ అంటారు. అలా చెప్తే అర్థం అవుతుంది. ఈ మఫ్స్ గాడికి వైటల్ స్టాటిస్టిక్స్ ఏంటంటే నడుము, బ్రెస్ట్ ఇవన్నీ తగ్గాలి. వాళ్ళు ఇచ్చిన క్లాసిఫికేషన్ ఎవరు కండక్ట్ చేస్తారు? అది టైమ్స్ ఇండియా వాళ్ళు చేస్తారు. ఫెమినా అందులో సెలెక్ట్ అయ్యిందే ఐశ్వర్యరాయ్, అందరూ ప్రియాంక చోప్రా. అక్కడ సెలెక్ట్ అయితేనే వరల్డ్ బ్యూటీకి పంపిస్తారు. అర్థమైందా మీకు? మళ్ళీ చెప్తున్నాను. దానికి ఆ అమ్మాయి అందరూ అక్కడ ఉన్న అందమైన అమ్మాయిలు అందరూ ఇది ట్రై చేస్తారు ముందు. మన ఐఐటికి ఎలా ప్రిపేర్ అవుతాం అలాగనమాట. అలా ప్రిపేర్ అవుతున్నాను నేను. మరి ఇవన్నీ కొంచెం ఇదిగా ఉంటుంది, పర్లేదని ఫోన్ చేస్తున్నాను. ఈలోగా నేను ప్రభుదేవ టైం సినిమాకి నాకు మార్కెట్ పోయిపోయింది సార్. ఇంకొక అమ్మాయి రాధికా చౌదరి అని, అమ్మాయి పూణే, ఇద్దరిదే పూణే. రాధికా చౌదరిని ఒక అమ్మాయిని ఏదో వెరైటీకి వచ్చింది నా దగ్గరికి. లాస్ట్లో వచ్చి ఒగుర్చుకుంటాను, నాకు నువ్వే కావాలన్నాను. ఆ క్యారెక్టర్కి కరెక్ట్ సరిపోతుంది. ఆ అమ్మాయికి ఆడిషన్ లేకుండా సెలెక్ట్ చేస్తాం. దగ్గరికి వచ్చి మాట్లాడుతుంది అనమాట. ఈ బలం ఉంది అనుకున్నాం అనమాట. సో ఆ అమ్మాయి కొత్తదే, ఈ రేణు దేశాయ్ కొత్తదే. ఈ రేణు దేశాయ్ దొరకడం కారణం వేరు. బీజు రుక్మిణి అని ఇద్దరు మోడల్ కోఆర్డినేటర్స్ మెడ్రాస్లో ఉంటే వాళ్ళు నాకు 20 మంది అమ్మాయిల్ని అక్కడ అరేంజ్ చేశారు బాంబేలో ఆడిషన్కి. ఈ అమ్మాయి ఫోటో అబ్బాయి రేణు బీజు రుక్మిణి ఇంట్లో చూశాను ఫోటోగ్రాఫ్, అది తీసుకున్నాను. అది నీకెందుకు అడిగింది, చాలాసార్లు చెప్పాను. నాకు అమ్మాయి నచ్చింది, నేను బ్రీఫ్ కేసు పెట్టాను, అసిస్టెంట్ డైరెక్టర్కి ఇచ్చాను. నేను రేపు ముంబై వెళ్తున్నాను. ఓకే, నీకు ఆల్రెడీ చాలా మంది ఉన్నారు. వాట్ ఈస్ అమ్మాయి కూడా ముంబై కాదు, నేను పెట్టుకెళ్ళాను. వెనకాల అమ్మాయి మొబైల్ ఉంది. ఇది 1999లో జరిగింది. ఓకే, సో ఈ అమ్మాయి ఫోటోగ్రాఫ్ తీసి చూపించి అక్కడ ఉన్న మోడల్ కోఆర్డినేటర్ సుష్మా కౌల్ ఎవరు, అక్కడ చాలా మందికి మోడల్ కోఆర్డినేట్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు చేస్తుందో లేదో తెలియదు కానీ చాలా మంది వచ్చారు. దానికి పిక్చర్స్ ఎవరు తీశారు? రసూల్, కెమెరామెన్ రసూల్ ఎల్లోర్ అని అంటారు కదా, అతను తీశాడు. నువ్వు రాకొచ్చు అంటే అతనికి నాకు కొంచెం ఇష్టం ఉండేది. రాజపేట నుంచి వచ్చాడు, మంచి మంచి సినిమాలు చేస్తున్నాడు చెప్పి. సో అతను వచ్చి పాపం కెమెరాతో మొత్తం తీశాడు. ఆ టెర్రస్లోకి వెళ్ళిపోయావు, స్టార్ హోటల్ టెర్రస్ వెళ్ళి తీశాను. ఓకే, సో ఈ అమ్మాయిని, ఈ రేణు దేశాయ్ అనే అమ్మాయి పెళ్ళలేదు. అప్పుడు నేను వెనకాల నుంచి ఫోన్ చేసి నీకు ఆ అమ్మాయి ఎందుకు, ఇది కాస్టింగ్ కోచ్ విషయంలో వచ్చినప్పుడు చెప్పాను. నువ్వు చెప్పిన మాట ఏందో ఆ టైంలో అన్నారు అందు అమ్మాయి. చెప్పిన మాట ఏంటి అని అనుకున్నాను. దాని తర్వాత అమ్మాయి 15 మంది అమ్మాయిలు వెళ్ళిపోయారు. నేను రేణు దేశాయ్కి ఫోన్ చేస్తే నేను ఇక్కడే ఉన్నాను సార్, వచ్చేస్తాను. అసలు పూణే అక్కడ బొంబాయిలో ఉంటారు వీళ్ళంతా. ఓకే, పేయింగ్ గెస్ట్ లాగే చదువుకుంటూ ఉంటారు. అప్పుడు వచ్చింది, షార్ట్ సైజ్కి వచ్చింది తను వస్తే. ఇలాగ ఎందుకంటే నేను మోడల్ కోఆర్డినేటర్స్కి నాకు పడదు, వాళ్ళు ప్రతి నాన్ సెన్స్ చేసి చెప్తారు. కరెక్టే, ఆ విధంగా రేణు దేశాయ్ కరెక్ట్ పర్సన్, గుడ్ గర్ల్. అర్థమైంది మీకు? నాకు నువ్వే నచ్చావు నాకు అని చెప్పేసి నేను అమ్మాయిని బుక్ చేశాను. ఎగ్జామ్ అన్నాడు. నేను వెళ్ళిపోయాను, యాక్చువల్గా చెన్నై వెళ్ళిపోయాను. తర్వాత ఒక 15 డేస్లో ఈలోగా అప్పుడప్పుడు మాట్లాడుకుంటున్నాం ఫోన్లో, ఇలా ఉండాలి. ఈలోగా ప్రభుదేవ బాంబు పేల్చాడు. నాకు తన మార్కెట్ పడిపోయింది అప్పుడు, నేను టైమ్ సినిమా చేసేటప్పుడు. అది నాకు మార్కెట్ లేదు కదా, రాధికా చౌదరికి వస్తుంది. మీరు ఇళయరాజా తప్పితే ఇంకెవరున్నారు ఇందులో, ఫస్ట్ తమిళ ఫిలిం ఇది అని మీరు ఆలోచించండి. అమ్మాయి కూడా అనే టైంలో కరెక్ట్ అదే టైంలో రేణు దేశాయ్ ఇక్కడ ఫోన్ చేసింది. నాకు ఇలా ఫెమినా టెస్ట్కి వెళ్తాను, అబ్బా బాగా కలిసి వచ్చిందని చెప్పేసి. దెన్ ప్రీతి జిందా అని అనుకున్నాం. ఫస్ట్ ఐశ్వర్య అనుకున్నాం.
2 డేస్ రోజులు అలాగే ఇస్తుంటే కుదరదు అని నేను చాలా ఆశపడ్డాను. ఆ క్యారెక్టర్ తను ఉంటే బాగుంటుంది అంటే తన మదర్ తరుగుతున్నాడు ఈ డైరెక్టర్ అని చెప్పేసి 3 days 4 days అలాగే అడ్జస్ట్ చేస్తారంటే అలా తలుగుపోతారు ప్రొడ్యూసర్లు. 3 రోజుల కోసం మళ్ళీ బొమ్మ నుంచి వచ్చి మళ్ళీ 3 రోజు నైట్ వెళ్ళిపోయి మన చేతుల్లో ఉండదు షెడ్యూల్. సర్లే నేను వేరే ట్రై చేస్తాను, ప్రీతి చెందా చేస్తాను. తర్వాత ఇండస్ట్రీని ఏలేస్తుంది శివరాన్ తమిళ్లో. తర్వాత తానే వచ్చింది నేను చేస్తాను, ఏంటి ఈ సినిమాలు చేస్తాను, ఎలా చేస్తాను, నేను చేస్తాను, మీకు ఎందుకు నేను ఇస్తాను డేట్లు అని వచ్చింది. ఇంకా అందుకంటే ఏంటి మనకి అమ్మాయి ఉంటే మాకు బిజినెస్ కూడా అవుద్ది. అమ్మాయి చాలా ఫేమస్ అప్పుడు తమిళ్లో 1 to 10 అమ్మాయి. అప్పుడు మరి ప్రభుదేవ ఇన్ఫ్లుయెన్స్ చేసి నా దగ్గరికి పంపించాడు, వేరే వాళ్ళు చెప్తే విన్నాను చెప్పేసి కొత్తగా ఏది జరిగింది అక్కడ. జరిగితే నేను వచ్చాను, అంటే మంచిదే కదా. ఇమ్రాన్ అప్పటికి మంచి మార్కెట్లో ఉన్న హీరోయిన్. ఆ విధంగా రేణు దేశాయికి నాకు సంబంధం ఉండటం వల్ల నేను అదే సినిమాని క్లైమాక్స్ తెస్తున్నప్పుడు వాటి రామ్దా మనోహర్లో బద్రీ సినిమాలో క్లైమాక్స్ ఏదో వచ్చింది అక్కడ. నేను బయట హోల్ నైట్ షూట్ చేసి హౌస్ కీపింగ్ వాళ్ళు వస్తే బయట కూర్చున్నాను, తన దగ్గరికి వచ్చి లేపింది, ఇటుకున్నారట్టు మీరన్నా నాకు జరుగుతుంది నైట్ షూటింగ్ అంతా నాదే ఇక్కడ అని అన్నాను. అయ్యో నా బాధ కూడా అయిపోయింది, ఇక్కడ నేను ఉన్నాను హైదరాబాద్లో మటుకు షూటింగ్ జరిగింది, మీకు విషయం చెప్పాలని చెప్పి చేయబట్టి తీసుకెళ్ళింది రూమ్లోకి, ఇక్కడ వాళ్ళ మదర్ దగ్గరికి. నాకు ఫుల్ వచ్చేస్తుంది నిద్ర, హౌస్ కీపింగ్లో ఉన్నారని నేను బయటకు వచ్చాను తుడుస్తున్నారని. నేను ఒక 10:30 తర్వాత మాట్లాడదామని చెప్పి వెళ్ళి పడుకున్నాను. ఇప్పుడు ఆ 10:30కి వచ్చి నన్ను తీసుకెళ్ళింది మదర్ దగ్గరికి. ఏంటి ఇలా పవన్ కళ్యాణ్ పెళ్లి చేసుకోమన్నాడు నన్ను, ఎలా ఉంటాడో పెద్ద మెగాస్టార్ తమ్ముడు అతను, కాబోయే మంచి స్టార్ అతను, కళ్ళు మూసుకుని చేసుకోవచ్చు అని చెప్పి ఫస్ట్ వైఫ్ గురించి చెప్పలేదు నేను. యాక్చువల్ ఫస్ట్ వైఫ్ నాకు రిలేషన్, అర్థమైందా? ఇన్ని ఎందుకు చెప్పడం అసందర్భం అక్కడ కదా, ఏదో జరిగింది అమ్మాయి చేసుకుంటా అన్నాడు. ఓకే, దీని వెనకాల చాలా ఉంది. అట్లా యాక్చువల్గా అమిషా పటేల్ చేసుకుంటాక మనవాడు ప్రయత్నించాడు బద్రీ సినిమాలో. ఈ బద్రీ సినిమాలో ఎలాగ ఎంటర్ అయిందంటే ఈ అమ్మాయి, నేను టైంలో పెట్టుకోలేదు కదా, ఆ ఫోటోగ్రాఫ్ ప్రభుదేవ్ తీసుకున్నాడు. నేను ఈ అమ్మాయిని ట్రై చేయించాను. అప్పుడు జేమ్స్ పాండ్ ఇతను పార్థివన్ యాక్ట్ చేసి తమిళ సినిమాలో యాక్ట్ చేశారు. మా సినిమా ఇంకా జరుగుతూనే ఉంది, బద్రీ ఇంకా జరుగుతూనే, బద్రీ అప్పుడే బుక్ చేశారు. ఇది చూసి ప్రభుదేవ మరి అందరికి కావాల్సిన డాన్స్ డైరెక్టర్ కదా, అతను సినిమాలో చేస్తుందని తెలిసి బద్రీ బుక్ చేశారు. సెకండ్ క్యారెక్టర్ కదా, మెయిన్ క్యారెక్టర్ ఎవరు? అమిషా పటేల్ని పెళ్లి చేసుకోవడానికి మనవాడు చాలా ప్రయత్నించాడు. సినిమాలో మానేయమంటే నేను మానుంది అమ్మాయి. అక్కడ గొడవ వచ్చి ఆ అమ్మాయి మీద కోపంతో ఈ అమ్మాయి చేసుకున్నాడు. నీకు అర్థమైందా? ఆ విషయం రేణు దేశాయికి బాగా తెలుసు. ఏంటంటే ఇద్దరు హీరోయిన్లు అక్కడ ఏదో ఫారెన్ కంట్రీలో మనవాడు ఇలా కొట్టేసుకున్నాడు, అమిషా పటేల్కి ఎందుకు కొడుతుంటే నాకు ప్రొడ్యూసర్ చెప్పాడు, చచ్చిపోయారు త్రివిక్రమారావు గారు. తప్పులేదు, ఆ లవ్లో ఉన్నప్పుడు రకరకాలు జరుగుతుంటే మనవాడు కొంచెం ఎమోషనల్ కాబట్టి అలా చేశాడు. అప్పుడు ఆ అమ్మాయి మీద కోపంతో ఈ అమ్మాయిని రా నేను చేసుకున్నాను. ప్లస్ పవన్ కళ్యాణ్ ఇంట్లో ఈ అమ్మాయి అంటే ఇష్టం లేదు. ఈ అమ్మాయి వచ్చిన తర్వాత అన్ని నెగిటివ్ సినిమాలు ఫ్లాప్లు అన్నీ అయిపోయి చెప్తాను. తన తర్వాత డామినేట్ చేసింది చాలా మందిని. ఇవన్నీ చూసి ఇలాగ ఇద్దరు పుట్టారు మంచి బాగా. సో తనకి ఎంత ఇవ్వాలో అంతే ఇచ్చి ఫస్ట్ అమ్మాయికి కూడా అలాగే చాలా కాలం ఇవ్వకుండా బాధ పెట్టాడు, కుదరలేదు. 6 to 7 crores ఇచ్చారు మన రిలేషన్ ఉన్న నందిని. సో ఇవన్నీ తెలిసిన కానీ నా విషయం ఎప్పుడు మాట్లాడు, నా దగ్గరికి ఒకప్పుడు అలా వచ్చేవాడు, ఆయన కూడా ఎప్పుడు ఈ విషయాలు వ్యక్తిగత విషయాలు ఎప్పుడు మాట్లాడలేదు. తను నా రిలేషన్ సంగతి ఈ రోజుకి నేను అతను చెప్పలేదు, తెలుసు కాకపోతే. సో అలాగే ఈ అమ్మాయి ఎంటర్ అయింది రేణు దేశాయ్. తెలియని సన్నాసులకి మళ్ళీ చెప్తున్నాను ఒకసారి లేటెస్ట్ వీడియోలో ఇది జరిగింది. ఓకే, బద్రీలో అమిషా పటేల్కి అమ్మాయి అతనికి కుదరలేదు. దే లివ్ టుగెదర్ ఆల్మోస్ట్. అయినా కూడా నువ్వు సినిమా మానేసి నన్ను పెళ్లి చేసుకుంటే ఎవరు వస్తారు అలాగా? ఆ అమ్మాయి ఫాదర్ స్టాక్ బ్రోకర్ ఏదో చేత తను ఎక్కడో ఉంటూ బాగా చదువుకుని యాక్చువల్గా ఆ అమ్మాయి కూడా పెద్ద ఫేమస్ అవ్వలేదు. ఓకే, ఆ ప్లేస్లో ఈ అమ్మాయి చేసుకుంది. చక్కగా 2 పిల్లలు పుట్టారు. సూపర్ హైట్ అతను అకిరా. సో అకిరా కురోసావా డైరెక్టర్ పేరు అది. అకిరా అంటే ఏంటి? జాపనీస్ గ్రేటెస్ట్ డైరెక్టర్ ఆఫ్ ద వరల్డ్. అకిరా కురోసావాలో అకిరాని పెట్టాడు. అదేందా? ఇది కూడా సందర్భోచితంగా చెప్పేస్తాను. అప్పుడప్పుడు నేను వస్తూ ఉంటుంది ఈ అమ్మాయి సోషల్ మీడియాలోకి.
కొంచెం బలా పెళ్లి చేసుకుంటాను అంటది, చేసుకున్నాను అంటది. అక్కడ 2-3 సినిమాలు తీసింది. అదేదో యావరేజ్ అయినా 2 సినిమాలు దొబ్బినాయి. అక్కడ జెనీలియాల హస్బెండ్ పెద్ద డిస్ట్రిబ్యూషన్, ఎక్స్-సీఎం కొడుకు అతను పూణేలో. ఓకే, సో వాళ్ళ యొక్క సహకారంతో మొత్తానికి ఏమో 2-3 సినిమాలు చేసింది. పవన్ కళ్యాణ్ బాగా ఇచ్చాడు. కొడుకు కూతురు ఉందా ఇవ్వడా? ఆ విషయంలో వీ మస్ట్ అప్రిషియేట్. ఫస్ట్ అమ్మాయి కొంచెం నాటకాలు ఆడాడు, కుదరలేదు అక్కడ. చక్రధరరావు అని వాళ్ళ ఫాదర్ మొత్తం పెట్టి ఆ రోజుల్లో ఇతర కెపాసిటీకి మించే డబ్బులు వసూలు చేశారు. అర్థమైందా? సో దాని తర్వాత ఈ అమ్మాయికి పిల్లలు పుట్టలేదు. ఈ అమ్మాయికి పిల్లలు పుట్టేశారు కదా, ఈ లవింగ్ దెమ్. సో అమ్మాయి బాగానే ఇచ్చాడు. కానీ అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చి ఏం ఆడుతూ ఉంటుంది. అసలు జరిగింది ఇది. ఎంటైర్ పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ డింట్ లైక్ హెర్. వాస్తవం మాట్లాడాలి. అబ్బాయి నాకు అమ్మాయి ఇష్టమే, బట్ బర్త్డే ఎప్పుడు కలలేదంటే ఏదో ఒకసారి షాప్ పెట్టారు రోడ్ నెంబర్ 36 జూబ్లీస్లో. ఈ కట్టెలు ఏమి ఉంటాయి కదా, ఈ అబ్బాయి షాప్ పెట్టారు. డ్రైవర్ సమాన్ కింద నాకు ఎవరో చెప్తే కింద కవర్ పైకి డ్రైవర్ పంపారు. ఓకే, తను అప్పుడే ఎక్కడికి వెళ్ళిందో మొత్తానికి ఏదో ఫోన్లో మాట్లాడుతాను అందట. అదే వెళ్ళిపోయాడు. వెళ్తూ ఇంకా ఓవర్ బ్రిడ్జ్ కట్టలేదు, అప్పటికప్పుడే ఫౌండేషన్ చేస్తున్నారు. దాని తర్వాత బిజినెస్ బాగోలేదు, ఎత్తేసారు. షీఈస్ గుడ్ బై ఆల్ మీన్స్ ఫ్రమ్ ద బిగినింగ్. మిగతా వాళ్ళ కాకుండా గుడ్ గర్ల్. కానీ అమీషా పటేల్ మీద కాకపోతే ఇతను చేసుకున్నాడు. దాని తర్వాత పిల్లలు పుట్టారు. అయిపోయిన తర్వాత కూడా ఆ అమ్మాయి కూడా మంచి భరణం ఇచ్చాడు. అవి రకరకాలుగా ఒక్కొక్కసారి ఒక్కొక్క టబ్లైన్ పెట్టి చేస్తూ ఉంటారు మనవాళ్ళు. అవన్నీ కరెక్ట్ కాదు కానీ డబ్బులు ఒకటి ఎదిగా చేస్తాడు కొడుకు కూతురికి. యూ విల్ నాట్ డూ దట్. 70-80 కోట్లు తీసుకునే పెద్ద హీరో అవుతున్నప్పుడు ఎందుకు చేస్తాడు అలాగా? చేయడు. ప్లస్ ఈజ్ నాట్ దట్ టైప్. అప్పుడప్పుడు ఇలాగ వస్తూ ఉంటుంది ఏదో సోషల్ మీడియాలో ఉంటే. కానీ నాకు నాలాగా నేను మీదే చెప్తే నేను ఏదో అవుతూ ఉంటాను. ఏదో సోషల్ మీడియాలో ఉండాలి అని దాన్ని తప్పితే ఎవడు పెడతాడు? ఫ్యాన్స్ పెడతారు, వదిలేని కొంతమంది అంటారు, అక్క అని కొంతమంది అంటారు. వీళ్ళకి పనే ఉంది. వాళ్ళు లేకపోతే లేదు, ఫ్యాన్స్ లేకుండా స్టార్స్ లేదు. వాళ్ళకున్న ప్రేమ అలా ఎక్స్ప్రెస్ చేసుకుంటూ ఉంటారు. తప్పే ఉంది. జానీ సినిమా అది ఫ్లాప్ ఆఫ్ ద బిలియనియం. అది 100 సంవత్సరాలు అటువంటి ఫ్లాప్ని చూడడం మనం. అతను ఫస్ట్ సినిమా డైరెక్షన్. అదేదో ఓల్డ్ ఇంగ్లీష్ ఫిల్మ్లో సాంగ్ సత్యం గారు చేస్తే మ్యూజిక్ డైరెక్టర్, దాన్ని మళ్ళీ చేస్తున్నారు. ఈ రేతి అనేది ఒక పాట ఒకటి పెట్టారు. సో ఇవన్నీ ఒకసారి ఎందుకు గుర్తు చేస్తున్నారంటే మాట్లాడేవాడికి చాలా నాలెడ్జ్ ఉందని మీకు తెలియాలి. కొంతమంది వెర్రి పుష్పాలు ఉంటారు కొంతమంది. ఆయన నా కళ్ళజోడు ఎందుకు పెట్టావా, ఈ కళ్ళజోడు ఎందుకు పెట్టినాను, ఈ షూ ఎంత తీసుకున్నాను, కంటెంట్ వద్ద వాళ్ళకి ఇవి ఎక్కువ. నేను షూ ఎందుకు వేస్తున్నాను, టోపీ ఎందుకు పెట్టుకున్నాను. యాంకర్లు కూడా ఒక యాంకర్ ఎవరితో వచ్చింది 10 మంది, అది ఎలాగడిందంటే ఇలాగ అంటున్నారు అంటే వాళ్ళు అడగాలి పెద్ద ప్రశ్న. అది నన్ను అడిగేంత సీనియర్ నువ్వు కాదు కదా, నువ్వు బచ్చా, నేను కాకుండా వచ్చావు యాంకరింగ్ ఫీల్డ్కి, నువ్వు పెద్ద అందగత్తివా కాదు. అయినా కూడా నేను బాగానే సమాధానం చెప్పాను. నా ఆహారం గురించి అడగేందుకు అవసరం లేదు. ఐఎమ్ ఏ స్టైలిష్ పర్సన్, దట్స్ ఆల్. ఐ హావ్ ఎ గుడ్ బ్యాక్గ్రౌండ్. నేను ఈ విషయంలోనే వచ్చి ఏం చెప్పేస్తానంటే సోషల్ మీడియాలో ఉండడం అనేది, ఉండగలగడం అనేది ఒక ప్రతిభ. ఉండగలగాలంటే యూ మస్ట్ బి నాలెడ్జబుల్. ఏదేదో వాగేయడం కాదు. నా ఉద్దేశం ప్రకారం ఈరోజు కొంచెం విపులంగా ఎందుకు చెప్తానంటే, ఇప్పుడు ఇటువంటి ఛానల్లో చెప్తానంటే మీ సబ్స్క్రైబర్స్ కూడా డిసప్పాయింట్మెంట్ ఉండకుండా చెప్పగలిగిన సమర్థత ఉన్న వాళ్ళే చెప్పాలి. ఓకే, అండ్ ఆల్సో రేడియో చేసే అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది, అలా పెడతా ఉంటారు. అవన్నీ కరెక్ట్ కాదు. ఒకటి అవి ఎందుకు వస్తుందో అది నిజంగా పోనీ తన మీద గౌరవం ఉంటే పిఠాపురం వెళ్ళి చేయాలి. ఎందుకు చేయలేదు? ఏదో చెప్తూ ఉంటుంది అలాగే. యాక్చువల్గా దయచేసి పీస్ ఆఫ్ పేపర్, అది ఒక పేపర్. అది మన యొక్క బంధత్వం అంతకంటే ఎక్కువ కదా. నీకు నాకు రామ్ రామ్ అని చెప్పుకోవడం తప్పితే యువర్ వైఫ్ ఈజ్ స్టిల్ హస్బెండ్. అతని యొక్క పురోగతిని, అతని యొక్క సక్సెస్ నువ్వు కోరుకుని ఉంటే వాలంటరీగా, అతను ఒప్పుకుని ఉండేవాడు కూడా కాదు, వాలంటరీగా వెళ్ళి అక్కడ క్యాంపెయిన్ చేయాలి. అసలు అంత ఇంబ్యాలెన్స్డ్ మనిషి కాదు. ఎమోషనల్గా మాట్లాడతాడు కానీ పవన్ కళ్యాణ్, బట్ ఈ డజన్ రిక్వైర్ దెన్. అందుకని ఇటువంటి పట్టించుకోడు. చాలామంది పట్టించుకోరు, అదే కరెక్ట్. చాలా మంది ఎందుకు పట్టించుకోరు? చాలా మంది బూతులు మాట్లాడుతున్నాడు యుఎస్లో ఎవడో చంద్రబాబు నాయుడు గురించి, నిధుల గురించి. ఇంకా అయ్యే వదిలేసినప్పుడు ఇయ్యంత సత్యాది ఈ అమ్మాయి ఇలాగ అప్పుడప్పుడు బయటికి రావడం అనేది ఎందుకు వస్తుందో నాకు తెలియదు.
ఏదో ఫేమస్, ఏంటి ఫేమస్, ఎప్పుడో చేసుకున్నా అయిపోయి పవన్ కళ్యాణ్ పెళ్ళం తప్పితే వాట్ అథారిటీ యూ హ్యావ్? యూ నాట్ ఎ సక్సెస్ఫుల్ యాక్టర్, డెఫినెట్లీ యూ నాట్ సక్సెస్ఫుల్ యాక్టర్, సక్సెస్ఫుల్ బిజినెస్ కాదు. ద ఎంటైర్ ఫ్యామిలీ హేటెడ్ యూ. తెలిసి మీకు నువ్వు వెళ్ళిపోయే వరకు అతను సక్సెస్ లేదు. 10 సినిమాలు 10 సంవత్సరాలు సక్సెస్ లేదన్నారు కదా. ఎందుకన్నారు? ఈ అమ్మాయి చేసుకున్న తర్వాతే అక్కడ ఉన్న మేనేజర్లు వీళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది అయిపోయేది. ఇవన్నీ చూసి మొత్తానికి అతను కూడా మొహం వచ్చేసి వదిలేశాడు. అతను మొహం వద్దడానికి అందరికి తెలుసు. అతని ఇష్టం అది, దానికి మనం వీ కెనాట్ పాయింట్ అవుట్. కానీ ఈ అమ్మాయి ఎప్పుడు అప్పుడప్పుడు ఎందుకు ఇలాగ వస్తుందా టాక్లను అని అనిపిస్తే ఏముంటుంది అక్కడ? ఏమీ లేదు. నువ్వు నిజంగా పిఠాపురంలో హెల్ప్ చేసి ఉంటే వచ్చి ఉండేది. అతను వద్దన్నా కూడా నేను ఇనిషియేషన్ చేసి వస్తాను, యూఆర్ సచ్ ఎ గ్రేట్ పర్సన్ అని రావాలి. బికాజ్ నీ పిల్లలు ఉన్నారు కాబట్టి. రేపు నీ పిల్లవాడిని కూడా హీరోకి ఇంట్రడ్యూస్ చేయాలంటే దట్స్ ఓన్లీ పాసిబుల్ విత్ వాల్, గ్రేట్ వాల్, ఒక పెద్ద గోడ లాంటి ఆవిడ పవన్ కళ్యాణ్. ఇప్పుడు అతను ఎక్కువ ఉండవలసిన హైట్ కంటే ఎక్కువ ఉన్నాడు. అంత టూ మచ్ హైట్ ఉన్నవాళ్ళు క్లిక్ కాదు. మేబీ అయితే ఏమి ఉండొచ్చు. ప్రభాస్ కంటే హైట్ అనుకుంటున్నాను. మేబీ ప్రభాస్ కంటే హైట్ అంత హైట్ ఉంటే నేను చాలా హార్డ్గా ఉంటుంది అనమాట. అది చాలాసార్లు చెప్పి ద్వేషంతో కాదు, క్లిక్ అవ్వాలని కోరుకుంటాం. బట్ అయితే అవ్వచ్చు కూడా. ఇలాగనే చాలా మంది పెట్టేస్తారు, రాజమౌళి ఎలక్ట్ చేస్తున్నాడు, ఇది చేస్తున్నాడు, ఆడ సినిమాలు అవ్వాలా? ఇలా ఇష్టం ఎవడికి కావాలంటే ఆడ పెట్టేసుకోవడం. ఈ ఉన్నారు కదండి వేస్ట్ ఫెలోస్, కొన్ని ఛానల్స్ ఉన్నాయి, వాళ్ళకి ఇదే పని. ఆల్రెడీ స్టార్ట్ అయిపోతున్నట్టు, రాజమౌళి చేసినట్టు, ఫోటో షూట్ చేస్తున్నట్టు ఏదో పెట్టాలి. ఒక మాట అంటే చాలు అలా పెట్టేస్తూ ఉంటారు అనమాట. వస్తూ ప్లాన్ చేసుకున్నాడు, మంచి డైరెక్టర్, మార్కెట్లో ఉన్న డైరెక్టర్ తోటి ఇంటర్వ్యూ ఇచ్చేస్తే ఎవరు చేస్తారు? నీ వల్ల అవుద్దా? ఎవరు చేసే వల్ల అవుతుంది? కూడా లక్ష చేయడు. ఓన్లీ బికాజ్ ఆఫ్ పవన్ కళ్యాణ్ వాళ్ళు జరుగుతుంది. నువ్వు ఆ పవన్ కళ్యాణ్కి లబ్ధి జరిగేట్టుగా డైవర్స్ అనేది పక్కన పాడేసి నువ్వు మొన్న ఎలక్షన్లో కానీ హెల్ప్ చేసిందంటే నువ్వు గ్రేట్ వైఫ్ ఆఫ్ ఇండియా కింద నిరూపింపబడి, అంతే కదా? ఇప్పుడు కంగనా రావత్ బీజేపీకి వెళ్ళింది, గెలిస్తే ఒకలా ఉంటుంది ఈక్వేషన్, గెలవకపోతే మళ్ళీ బ్యాక్ వచ్చే సినిమాకి. నేను ఇంక సినిమాలు చేయనందట. నువ్వు గెలువు ముందు, నువ్వు గెలిస్తే దాని తర్వాత నీకు ఒక పాత్ర ఇస్తే అప్పుడు నీ ఆరోగ్యాన్ని చూపించుకోవచ్చు. అంతేగాని ఊరు ఈలోగా నేను మానేస్తాను అని చెప్పడం అనేది ఇప్పుడు మన పార్టీని కొట్టుకున్నట్టు ఉంటుంది. నేను ప్రమాణం స్వీకారం చేస్తాను, నేను ప్రమాణం వెయిట్ చేయండి, ఎవరు చేస్తారో ప్రజలంతా చూడబోతున్నాం. ఓకే, అప్పటి వరకు వీళ్ళు కంగారు పడిపోతారు ఎలక్షన్. సో రేడియో దేశం అప్పుడప్పుడు రావడం అనేది దట్స్ పర్సనల్ ప్రయారిటీ, ఏదో పేరు కోసం, ఏదో మార్కెట్లో మర్చిపోకుండా ఉండడం కోసం.